వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. విజయవాడలో ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా సస్పెండ్ అయిన కృష్ణలంక సిఐ నాగరాజుపై మరోసారి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెల 21న ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఆత్మహత్యకు ముందు క్రాంతి కుమార్ తీసుకున్న సెల్ఫీ వీడియోలో సిఐ నాగరాజుపై తీవ్ర ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. తనను సిఐ నాగరాజు వెంటాడి కొడుతున్నాడని, తన ఆత్మహత్యకు ఆయనే కారణమని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో క్రాంతి కుమార్ ఆత్మహత్య వ్యవహారం మరింత చర్చకు దారితీసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్టు సమాచారం. విజయవాడలో ఆత్మహత్య ఘటనకు సంబంధించి ఆలస్యంగా కేసు వెలుగులోకి రావడంతో సస్పెండ్ అయినటువంటి కృష్ణలంక సిఐ నాగరాజుపై మరోసారి తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెల 21న ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఆత్మహత్యకు ముందు క్రాంతి కుమార్ తీసుకున్న సెల్ఫీ వీడియోలో సిఐ నాగరాజుపై తీవ్ర ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ అటు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినట్టు ఉంది. అసలు ఈ వీడియోలో ఏముంది? గుడ్ ఈవినింగ్ రవి. ఏదైతే విజయవాడలో సెన్సేషనల్ సృష్టిస్తున్నటువంటి కస్టోడియల్ టార్చర్ తో పాటు లాకప్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజుపై మరొక పిడుగు లాంటి వార్త అయితే మరి కాసేపటి క్రితమే అయితే మనకి అందుతుంది. ముఖ్యంగా అంటే గతంలో సిఐకి పనిచేసినటువంటి పలు స్టేషన్ లో కూడా పలు వివాదాలు అయితే తన చుట్టుముట్టిన పరిస్థితి అయితే కనిపిస్తానా ఉంది. అదే విధంగా ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా ఈ నాగరాజుపై అనేక ఫిర్యాదులు అయితే వచ్చాయి. అంటే ఏదైతే ఇతను టార్చర్ పెడుతున్నాడు అంటూ కూడా మరికొంతమంది ఇతని పైన ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో క్రాంతి కుమార్ అనే వ్యక్తి పోయిందని గత నెల 21వ తేదీ కూడా ఒక వీడియో సందేశాన్ని రూపంలో నాగరాజు నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడు, నాగరాజు నన్ను తీసుకెళ్లి పొద్దుకూకులు కొడుతున్నాడు, ఈ యొక్క దెబ్బల్ని నేను భరించలేకపోతున్నాను, అందుకనే నేను చనిపోతున్నాను అంటూ కూడా ఏదైతే బాధితుడు క్రాంతి కుమార్ కూడా వీడియో సందేశంలో చెబుతూ ఆ వీడియోలో గుళుకుల మందు ఏదైతే ఎరువులు అంటే పొలాలకి వాడేటటువంటి గుళుకుల మందు కూడా తిని తను మరణించడం కూడా చూస్తా అన్నాం. అప్పుడు కూడా పెద్ద ఎత్తున కూడా ఆ సిఐ నాగరాజుపై కూడా ఆరోపణలు అయితే వచ్చినాయి. అదే విధంగా నిన్న ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా విజయవాడలో హాట్ టాపిక్ గా ఉన్నటువంటి సాయి కృష్ణ కస్టోడియల్ టార్చర్ విషయం తనకు మెడకు చుట్టుకుంది అనుకునేక ఆ లోపే మరొక పిడుగులాంటి వార్త అయితే అన్ని సోషల్ మీడియాలో అయితే ఇది చక్కర్లో కొడుతుంది. ఈ వార్త గతంలో కూడా సిఐ నాగరాజు దీనిపైన కూడా ఏదో అంటే తన నేరాన్ని ఎదుర్కొంటాడా అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా ఉన్నతాధికారులు తన పైన ఎటువంటి యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనిపించలేదు. అప్పుడు కూడా ఇదే విధంగా తన పైన అనేక కేసులు ఉన్నాయి, ఈ విధంగా ఎస్సీఐని బెదిరించడానికి మాత్రమే చేశాడు అంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొట్టిపారేసిన పరిస్థితుల్లో కనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఒక్కొక్కటిగా నాగరాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు చేసిన ద్వారా ఏదైతే బాధితులు ఒక్కరొక్కరిగా అయితే సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రవి, కృష్ణ, అంటే సాయి కృష్ణకు సంబంధించినటువంటి కేసు ఇప్పటికే అటు నాగరాజు మెడకు చుట్టుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు క్రాంతి కుమార్ కూడా సూసైడ్ చేసుకుంటూ అటు నాగరాజు పేరే చెప్పడంతో ఇక్కడ అధికారులు ఎలా స్పందిస్తున్నారు? అంటే టోటల్ గా ఇటు నాగరాజు ఏమైనా కార్నర్ అవుతున్నట్టు ఏమైనా కనిపిస్తుందా? అంటే మొదటి నుంచి కూడా ఈ సాయి కృష్ణ విషయంలో కూడా అధికారులు ఇప్పటి వరకు అసలు నోరు మీద పోవటం వల్ల ఏదో జరిగి ఉంటుంది అనే ఒక పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. కానీ అదే విధంగా స్థానికంగా ఉన్న సామాన్య ప్రజల్లో కూడా ఇప్పటి వరకు పోలీసులు ప్రతిదానికి ఒక మీడియా సమావేశం పెట్టి అది ఖండించేటటువంటి నైజం అంటే విజయవాడ పోలీసులకు అయితే ఎప్పుడూ కూడా ముందుంటారు. అంటే మీడియాకు ముందుండటము, జరిగిన సంఘటనలు ప్రజల్లో ముందుంచే ప్రయత్నం చేసే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే సాయి కృష్ణ తల్లి ఆరోపణల విషయంలో కానీ రాజకీయ అంటే వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి ఆరోపణలో కానీ ఎక్కడా కూడా ఇది మేము చేయలేదు, అతని అరెస్టు చేయలేదని కానీ లేకపోతే అతనికి ఏదో జరిగి ఉంటుంది అనే కానీ ఎక్కడా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద నోరు మెదపోవడం చూస్తున్నట్లయితే ఏదో జరిగింది అనే అనుమానం అయితే దానికైతే బలం చేకూరుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే క్రాంతి కుమార్ యొక్క జరిగినటువంటి ఆత్మహత్యతో పాటు ఆ వీడియోలో తను
సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుపై చేయాల్సినటువంటి ఏదైతే ఆరోపణలను ఇవన్నీ ఓవరాల్ గా తీసుకుంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు మెడకైతే ఒక బలమైన ఉచ్చు బిగించుకుంటుందని అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రవి, సాయి కృష్ణ పైన గతంలో 22 కేసులు ఉన్నాయి పూర్తిగా అని అయితే మనకు తెలుస్తుంది. అయితే క్రాంతి కుమార్ కూడా ఏదైనా కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా? దానికే నాగరాజు ఏమైనా టార్చర్ చేసినట్టుగా ఏమైనా ఆధారాలు కనిపిస్తున్నాయా? ఏదైతే ఆ క్రాంతి కుమార్ పైన కూడా కొన్ని కేసులు ఉన్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతున్న పరిస్థితి. అవి ఎటువంటి కేసులు, ఏమింటి కేసులు అనే పూర్తి వివరాలు అయితే పోలీసు వాళ్ళు అయితే బయటకు చెప్తున్న పరిస్థితి లేదు. కానీ నేను ఒక దళిత జాతిలో పుట్టాను, అదే నాకు నేరము అన్నట్లు కూడా క్రాంతి కుమార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏ నేరం చేసినా కూడా ఆ ట్రీట్మెంట్ అయితే చాలా ఘోరంగా ఉంటది. నాగరాజు ట్రీట్మెంట్ ఒక్కసారి లాఠీ తీసుకుంటే అస్సలు లాఠీని వదిలిపెట్టడు, అంత దారుణమైన ట్రీట్మెంట్ ఇస్తాడు అని చెప్పేసి కూడా ఎవరైతే నాగరాజుతో దొరికినటువంటి ముద్దాయిలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో మాత్రం నాగరాజుకైతే ముమ్మాటికి కూడా తనకు అనుకూలంగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు సహకరించే వాళ్ళు నిరంతరం కూడా. ఎందుకంటే నాగరాజు డ్యూటీ మైండెడ్ గా ఉంటాడు అనేక ఇది కూడా ఉండటం అయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇంకా ఎన్ని బయటకు వస్తాయో ఈ యొక్క సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుతో బాధించబడినటువంటి ఏదైతే చెప్పబడుతున్నారో అవి ఇంకా మరికొన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పుడు మరొక చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఓవరాల్ గా ఈ ఎపిసోడ్స్ అంతా కూడా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఎటుకు దారి తెస్తుందో, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుకు మెడకి ఏ విధంగా చుట్టుకుంటుందో అని కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. సాయి కృష్ణని ఈ నెల 29న కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పి అటు కోర్టు కూడా చెప్పింది. దాంట్లో భాగంగానే ఇటు కృష్ణలంక పోలీసుల పైన ఒక రకంగా ఒత్తిడి కనిపిస్తుంది. సాయి కృష్ణని 29 తారీఖు ఆయన చనిపోతే ఆయన డెడ్ బాడీని కానీ లేదంటే బ్రతికుంటే ఆయన్ని అటు పోలీసుల ముందు ఉంచడం కానీ కోర్టు ముందు ఉంచడం కానీ చేయాల్సిన పరిస్థితి. మరి అదే సమయంలో క్రాంతి కుమార్కి సంబంధించిన ఇష్యూ కూడా ఇటు అధికారులు ఏమంటున్నారు? అసలు ఇప్పటికే మొన్న 26 ఏదైతే ఒక 3 రోజుల క్రితమే తనని హెబియస్ కార్పొరేషన్ పిటిషన్ వేయటం వల్ల ఆధారపరచాలి, సాయి కృష్ణ ఆధారపరచాలని చెప్పేసి ఉన్నత న్యాయస్థానం కూడా ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ డిపార్ట్మెంట్ తరపున న్యాయవాదులు అయితే ఆ ప్రస్తుతానికి మాకు కొంత గడువు కావాలని చెప్పేసి కోరడంతో 29వ తారీఖున గడువు ఇస్తున్నాం, 29 వరకు గడువు అయితే ఇస్తున్నాం. ఈ లోపుగా సాయి కృష్ణ మాత్రం ఆచూకీనే మాత్రం మా ముందు ఆధారపరచాలి అని చెప్పేసి కోర్టు కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేసినట్లు తెలుస్తుంది. ఈ ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మొత్తం మళ్ళీ మరొక 2 వారాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఏదైతే న్యాయవాదులు ఉన్నారో 29వ తారీఖు మళ్ళీ 2 వారాలు మాకు సమయం కావాలని అడుగుతోబోతున్నారు అంటూ కూడా ఇప్పుడు న్యాయస్థానంలో ఉన్నటువంటి ఏదైతే న్యాయవాదులు కూడా ఇప్పుడు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఎపిసోడ్ లో అసలు సాయి కృష్ణ అనే వ్యక్తి ప్రాణాలతో లేడు అనేదే ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. ఆ తల్లిదండ్రులు కానీ అదేవిధంగా కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాదులు వీరంతా కూడా పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే అతను లేడు అనే దానికి బలమైన ఆధారాలు మాకు దొరికాయి. సాక్షాత్తు ఆ సంబంధిత కానిస్టేబుల్ మాకు అందించారు, ఆ ఫోటోలు మాకు వాళ్ళే ఇచ్చారు అని చెప్పేసి కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా సాయి కృష్ణ బతికి లేడు అనేది అయితే ముమ్మాటిగా ఇది వాస్తవమే అని చెప్పేసి బలంగా నమ్ముతుంది కుటుంబ సభ్యులు. కానీ రేపు పొద్దున 29వ తేదీ న్యాయస్థానం ముందు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున న్యాయవాదులు ఎటువంటి జడ్జి గారిని ఏ విధంగా కన్విన్స్ చేస్తారు, మరొక వాయిదాన్ని ఏ విధంగా అడుగుతారు అంటూ కూడా ఆ యొక్క పెద్ద ప్రశ్నగా అయితే మనకు కనిపిస్తుంది. రవి, థ్యాంక్ యూ కృష్ణ. నా చావు కారణం కృష్ణలంక సి నారాజు గారు. నేను మాది పుట్టడం తప్పైపోయింది. నన్ను వెంటాడి వేధిస్తున్నారు. గత 3 నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా చావు కారణం కృష్ణలంక సిఐ గారే. ఇంక నేను బతకలేను. ఇగో నా చావు కారణం కృష్ణలంక సి నారాజు గారు. నేను మాది పుట్టడం తప్పైపోయింది. నన్ను వెంటాడి వేధిస్తున్నారు. గత 3 నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా చావు కారణం కృష్ణలంక సిఐ గారే. ఇంక నేను బతకలేను. ఇతనితో పాటు తన్నులు తిన్న వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళని అడిగితే
మీ వాడిని చంపేశారని చెప్పారు, కాల్ చేశారని చెప్పారు. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళకున్నటువంటి ప్రజలతో, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్తో వాళ్ళు వాస్తవాలు చెప్పారు. మీ వాడిని చంపేశారు, బూడి చేసేశారు, కలిపేశారు ఎక్కడో, మీ వాడు ఇక లేడు అని చెప్పారు. ఇప్పుడు గుండె పగిలిందని మనం చేస్తున్నాం. ఆ తర్వాత 2వ తారీఖున హెబియస్ కార్పస్ ఫైల్ చేశారు విజయలక్ష్మి గారు. అంతకుముందు కొన్ని విషయాలు జరిగాయి, అది కూడా బాధాకరం. హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు, హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి. అక్కడికి వెళ్తే ఒక వర్గం, ఏది పోలీసులకు అనుకూలమైన వర్గం, దాన్ని జరగకుండా చేయడానికి ప్రయత్నం చేశారు, అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అయినా విజయలక్ష్మి గారి సోదరు అయినటువంటి దుర్గ ఎడ్యుకేట్ అవటం వల్ల బతివినాడో బామాలో వెలుగులోకి తీసుకొచ్చింది. చివరికి హెబియస్ కార్పస్ పడేయడానికి కూడా వీలు లేకోకుండా కొన్ని అడ్డంకులు సృష్టించారు. అయినా సరే ఎవరినో బతివినాడుకొని హైకోర్టులో హెబియస్ కార్పస్ ఫైల్ చేస్తే 2వ తారీఖున 4వ తారీఖు విచారణకు వచ్చింది. 4వ తారీఖు విచారణకు వస్తే వాళ్ళు చెప్పిన దాని మీద విని, ప్రభుత్వం పోలీసులు చెప్పిన దాని మీద విని 15వ తారీఖున హాజరు పెట్టమన్నారు. ఎక్కడ హాజరు పెడతారు 15వ తారీఖున? ఇవాళ కూడా హాజరు పెట్టలేదు. 15వ తారీఖు రమ్మంటే 15వ తారీఖు వెళ్ళారు. అప్పుడు మా దృష్టికి వచ్చింది. మేము మాట్లాడటం 15వ తారీఖు ప్రారంభించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్ళ కుటుంబం మాకు చాలా సన్నిహితంగా ఉండేది. పూర్వం దివితాలూకాలో పెరిగిన వాడిని నేను. ఇమీడియట్ గా నాగేశ్వరరావుతో మాట్లాడాను, విజయలక్ష్మి గారితో మాట్లాడాను, దుర్గతో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత కన్సర్న్ ఏర్పడింది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం, ఈ అంశాన్ని తప్పనిసరిగా మాట్లాడాలి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము మాట్లాడాం. పక్కన హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది, 29వ తారీఖున ప్రొడ్యూస్ చేయండి ఈ లోపల బతికుంటే అనేది. ఒక చిన్న డైలాగు ఎంతగా ఇబ్బంది పెడుతుందంటే, విజయలక్ష్మి గారు మాట్లాడుతున్న మాట, అయ్యా చచ్చిపోతే డెడ్ బాడీని ఇవ్వండి, కాల్ చేస్తే బూడిదివ్వండి, అదైనా 4 చోట్ల కలుపుకుంటాం అనే మాట మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా గుండె తరగదా అని అనుకున్నాను. అదేమంటే అతను రౌడీ అంట, గ్యాంగ్స్టార్ అంట, పెద్ద క్రిమినల్ సామ్రాజ్యం ఉందంట, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ అతను 2-3 కేసుల్లో ముద్దాయి కావచ్చు. నిజంగా అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుండి అంత డాన్ ఉంటే ఆ అమ్మాయి గుడిసెలో ఉండాల్సిన అవసరం ఏంటి? 500 అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? అన్నదమ్ములు 500 ఇస్తే 200 అట్టి పెట్టుకుని 300 పంపించాల్సిన అవసరం ఏంటి? ఇవాళ ఒక మీడియా సెక్షన్ దుర్మార్గంగా అతని మీద ట్రోల్ చేస్తా ఉంది. ఎస్, కొన్ని కేసుల్లో ఉన్నాడు.